వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు వెళ్ళి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పి వెళ్ళారు. అయితే ఆ కార్యక్రమానికి బెంగళూరు నుంచి వెళ్ళే క్రమంలో రోడ్డు పొడవున ఎక్కడ కాసింత జంక్షన్ కనిపించినా, ఎక్కడ టోల్ గేట్ కనిపించినా ఆ జనాలు అండ్ ఈసారి పోలీస్ బందోబస్తు బాగానే కనిపించింది. రోపులు పట్టుకొని ఎక్కడికక్కడ కొన్ని చెక్ పోస్ట్ లాంటివి పెట్టి, బ్యారికేడ్లు లాంటివి పెట్టి పోలీసులు పర్లేదు ఈసారి కాసింత ఎఫెక్టివ్గానే వర్క్ చేసినట్లు కనిపించారు. అయినా కూడా జనాలు కంచెలు కట్టినా, మధ్యలో పైపులు అడిపెట్టి రోపులు పెట్టినా, అక్కడెక్కడో దూరంగా ఉన్న జనం ఆ రోపుల పైన నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు దూకుతూ ఉన్నారు తనను కలవాలి అని. ఆయన నడిచి వెళుతూ పోతుంటే ఒక అలపోయినట్లు పోతూ ఉన్నారు జనం. ఆశ్చర్యం ఏంటంటే ఈ కార్యక్రమం, ఈ జనాలు, వీటి మీద అధికార కూటమిలోని ఒక ఆఫ్ ది రికార్డ్ చర్చ. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి పిలుపు ఇవ్వకుండానే, లేకుంటే అక్కడికి వాళ్ళని తరలిరండి అని చెప్పకుండానే, అక్కడికి జనాలను ఎవరు మొబిలైజ్ చేయకుండానే, ఎవరు జనాలను తరలించకుండానే, ఆర్గనైజ్ చేయకుండానే ఆయన ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నారు అంటేనే అంతగానం జనం వస్తూ ఉంటే, ఇక నిజంగానే ఆయన కొన్ని కార్యక్రమాలు ప్రకటించి ఆర్గనైజ్డ్గా జనంలోకి వస్తే మనం ఆ జనంలోనే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాల్సిన అవసరం ఉందేమో అనేముంది. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక జనంలోకి రానికుండా నిలువరించకపోతే, వీలైనంత వరకు కంట్రోల్ చేయకపోతే, ఏదో ఒక రూపంలో కంట్రోల్ చేయకపోతే మన పుట్టి మనగడం ఖాయమనే చర్చ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత జనంలోకి రాలేదు. మనం మంచి చేశాం కదా, జనాలు ఓట్లేకపోతారా అనే దాంట్లోనే ఆయన ఉండిపోయారు. ఆర్గనైజ్ చేయడంలో, మేనేజ్ చేయడంలో, వాళ్ళు చేసిన మంచిని కన్వే చేయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తరువాత ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత బాగుందో అప్పుడు అని చెప్పి కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. జగన్ 100 రెట్లు మేలు కదరా బాబు అని చెప్పి జనాలే మాట్లాడుకుంటూ ఉన్నారు. విద్యాపరంగా, వైద్యం పరంగా, పేదలకు అండగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఉండే, ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఆర్థిక సహకారం లభిస్తూ ఉండే, పిల్లలు చదువుకుంటుండే ప్రశాంతంగా, ఎక్కడ వైద్యం చేయించుకుంటుండే పేదలు కానీ వెళ్ళి, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుండే. కానీ ఇప్పుడు ఇదేం జరుగుతుంది అని ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక జనంలోకి వచ్చి ఈ విపరీతమైన జనాన్ని చూసి, అరే జగన్ పరిపాలన బాగుంది అనే ఒక అభిప్రాయానికి అప్పుడు రాలేదేమో జనం, ఇప్పుడు వచ్చారు. సో జనంలోకి వస్తే అది పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అది మామూలుగానే మాస్ లీడర్ క్రేజ్గా బాపు ఉంటుంది. దానికి తోడు ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ, జగన్ గారు తన పరిపాలనతో కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత జనానికి ఇప్పికలదాకా ఉంది. ఇంకా అది వీళ్ళని ముంచేసేంత వరకు వెళ్తుంది. సో జగన్ గారు బయట అడుగు పెడుతూ ఉంటే భయపడుతూ ఉన్నారు. ఏ విధంగా కంట్రోల్ చేయాలో వీళ్ళైతే ఒక స్ట్రాటజీస్ అమలు చేసుకుంటూ ఉన్నారు. అరెస్టులు చేసి కంట్రోల్ చేస్తారా? సెక్యూరిటీ పెద్దగా ఇవ్వకుండా కంట్రోల్ చేస్తారా? ఏం మార్గాలు ఉంటాయి? ఆ మార్గాలను వీళ్ళు అన్వేషించుకోవాల్సిందే. సీరియస్లీ ఇప్పుడు కూటమి పార్టీల వైపు నుంచి తీసుకున్నా, ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఆ జనం ఏంటండి బాబు, అలా పోతూనే ఉన్నారు. ఆర్గనైజ్డ్ కూడా కాదుగా. అరణి పాసుగల బాగేపల్లి టోల్ గేట్ దగ్గర ఎవరు ఆర్గనైజ్ చేసి ఉంటారు? ఎవరు అక్కడికి రండి అని చెప్పి ఎక్కడ మెసేజ్లు పెట్టారు, ఎవరు రమ్మన్నారు? అదిగా టోల్ గేట్ ఉంది, జగన్ గారి వెహికల్ ఆగుతాయి కదా అనే ఆశతోటి పరిగెత్తుకుంటూ ఆడున్నారు జనం. బాగేపల్లి టోల్ గేట్ అవుతుంది కర్ణాటక వైపు. సో ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత విపరీతమైన జనం ఎక్కడ చూసినా, ఎంత కంట్రోల్ చేస్తూ ఉన్నా, ఎన్ని రోప్ పార్టీలు పెట్టినా. సో జగన్ గారు జనంలోకి వస్తూ ఉంటే అధికార పార్టీ నేతల్లో గుబులు అనేది రేగుతూ ఉంది. వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, జగన్ గారి మీద పాజిటివ్ వైబ్రేషన్స్ జనానికి. నిజంగానే
ఇంకో 4 సంవత్సరాలు ఎన్నికలకు టైం ఉన్నా ఈ అధికార పార్టీ వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న ఇవన్నీ అని అయితే ముమ్మాటికి నిజం.